ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. నువ్వు చెప్పగలుగుతావు ఆ మాట? దావీదు అంటున్నాడు, నేను నా దేవుణ్ణి, నా యేసయ్యను, యెహోవాను నేను ప్రేమించుచున్నాను. క్వశ్చన్ మార్క్ మనకి ఎత్తున్నాడు. మీరు ప్రేమిస్తున్నారా? హల్లెలూయా. దావీదు ప్రేమించినట్టు మనం ప్రేమిస్తే మన స్థితిగతులే మారిపోతాయి. హల్లెలూయా. మన 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 యొక్క జీవిత చరిత్రనే మార్చేస్తాడు దేవుడు. దావీదు యొక్క చరిత్రను మార్చిన దేవుడు మన మన చరిత్రగా మార్చేస్తాడు. హల్లెలూయా. దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు ప్రేమించుడు ప్రారంభిస్తావో నిన్ను దేవుడు ఎక్కడ ఉంచాలో దేవుడు ఆలోచిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉంటే చాలా ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాను. ప్రేమించుచున్నానని ఎంత గట్టిగా చెప్పిండు, బల్లగొట్టి చెప్పిండు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నా విన్నపములు, నా మొరను వింటున్నాడు, ఆలకించుచున్నాడు. నేను ఆయనను ప్రేమిస్తున్నాను. మన ప్రార్థన ఆలకించే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు. కాబట్టి మనం ఆయన ఎక్కువ ప్రేమించాలి. హల్లెలూయా. ఎవరైతే ఎక్కువ ప్రేమిస్తారో వారిని దేవుడు ఎక్కువ ఆశిస్తాడు. హల్లెలూయా. ఎక్కువ ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. బైబిల్లో చూడండి, ఎవరైతే ఎక్కువ దేవుని ప్రేమించారో వాళ్ళు ఎక్కువగా జీవించారు, ఎక్కువగా ఆశీర్వదింపబడ్డారు. హల్లెలూయా. మన భక్తుడైన 12 మంది శిష్యుల్లో యోహాను భక్తుడు దేవుని ఎక్కువగా ప్రేమించింది కాబట్టి మరి వృద్ధుడైదాకా ఎక్కువ చివరి దాకా బ్రతికిన శిష్యుల్లో ఎవరంటే యోహాను. హల్లెలూయా. చివరు వరకు. ఎందుకంటే దేవుని ఎంతగా ప్రేమించింది. ఆ సిలువ వేసే సమయంలో, మరి ఆ సిలువ మార్గంలో వెళ్ళుచున్న సమయంలో అందరూ పారిపోయింది. ఆ సిలువ దగ్గరికి ఎవరు రాలేదు, శిష్యులు పారిపోయారు. మమ్మల్ని చంపేస్తారు, కొడతారు కావచ్చు అని. కానీ మరి యోహాను ఒక్కడే అక్కడికి వచ్చింది. అది చూసి ఆ తల్లిని యోహానుకి అప్పచెప్పింది. ఎక్కువగా ప్రేమించిన శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు ఎవరంటే యోహాను. హల్లెలూయా. అందుగురించి ఎక్కువ ప్రేమించింది కాబట్టి ఎక్కువ బాధ్యతలు. అతన్నట బైబిల్లో రాయబడలేదు కానీ అతన్ని సంపాలని ఎన్ని చిత్రహింసలు పెట్టినా కానీ అతనికి సావే రాలేదట. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈయన ఎలా చంపాలరా అని ఆలోచించి మరి ఆ నూనె చూడండి, పెద్ద కడాయిలు వేసి ఆ నూనెలో మరి దించిరట. ఆయన మరణం రాలేదట. హల్లెలూయా. ఇతని ఎలాగైతే మనం ఇతన్ని చంపలేం మనం అని చెప్పి మరి అతన్ని మరి సముద్రం అవతల దూరంలో పద్మాసు ద్వీపంలో వదిలిపెట్టేస్తారు. అక్కడ అన్నం లేకుండా ఏం లేకుండా జంతువులు ఏదైనా తిని చనిపోవాలని కుట్ర పని అక్కడ మరి ఉంచితే అక్కడ నుంచి పక్కన అన్నారు రాస్తూ ఉంటారు. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క దర్శనం అక్కడ ఇక చనిపోయారని వీళ్ళు అనుకుంటారు కానీ అక్కడ దేవుని దర్శనం చూసుడు పక్కన అందము అనేక సార్లు దేవుడు వచ్చుడు మాట్లాడు గొప్ప అద్భుతమైన మరి గంధము, చివరి గంధము రాసి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగు. చూడండి. హల్లెలూయా. అందరూ మనల్ని దూరమైనప్పుడు దేవుడు దగ్గరగా వస్తాడు. ఎందుకంటే అంతగా ప్రేమించుడు యోహాను. హల్లెలూయా. అలాగ నువ్వు నేను ప్రేమిస్తే ఒకరోజు రాబోయే రోజుల్లో మన దేశానికి గొప్ప నాయకులుగా, గొప్ప సంఘాలలో నాయకులుగా మనల్ని మార్చాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలా చక్కగా అర్థమవుతుంది అనుకుంటా నేను. సామెతలు 8:10 కూడా వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. హల్లెలూయా. ఇక్కడ చూడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. ఎంత చక్కగా చెప్పిండు దేవుడు. నన్ను ఎవరైతే ప్రేమిస్తారో, హల్లెలూయా, నన్ను ఎవరైతే ప్రేమిస్తారో నేను వారిని ప్రేమిస్తా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అందరిని ప్రేమిస్తాడు. మరి దేవుణ్ణి ఎక్కువగా ఎవరైతే ప్రేమిస్తారో దేవుడు వారిని ఎక్కువగా ప్రేమిస్తాడు. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క కృప అందరి మీద ఉంటుంది. దేవుడు అందరిని ప్రేమించేవాడే. కానీ దేవుడిని ఎవరైతే ప్రేమిస్తారో దేవుడు వారిని ఎక్కువగా ప్రేమిస్తాడు. మనకు ఎవరైనా బిడ్డ మన మాటకు లోబడ్డప్పుడు అతను ఎక్కువగా ప్రేమిస్తాం. చూడండి, ఇప్పుడు మన పిల్లలు ఒక 2-3 ఉన్నారు అనుకో, అందులో మన మాటకు ఎవరైతే లోబడతారో, మనకు ఏదైతే చెప్పినట్టు చేస్తారో అతన్ని మనం ఎక్కువగా ప్రేమిస్తాం. అదిగా రైటా రాంగా? హల్లెలూయా. అలాగనే దేవుడు అందరినీ ప్రేమిస్తాం. పిల్లలు అందరూ మనం సమానంగా ప్రేమిస్తాం. కానీ ఎవరైతే మన మాటకు లోబడతారో, ఎవరైతే మనల్ని ఎక్కువగా
మన మాటకు విధేయత చూపుతారో వారిని మరి మనం ఎక్కువగా ప్రేమిస్తారు. అక్కడ అందుగురించి ఇక్కడ నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఎవరైతే ప్రేమిస్తారో వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. జాగ్రత్తగా వెతకాలట. హల్లెలూయా. ఎలా వెతకాలి? జాగ్రత్త. మనం ఉక్కు పులుక కావచ్చు, ఏదైనా చిన్న ఇక్కడ మనం ఏదో పడిపోయింది అనుకో, ఇప్పుడు ఈ సామాన్లన్నీ తీసేసి నా ముక్కు ఎక్కడ పోయిందని ఎతుకుతూ ఉంటాము. వెండిని ఎతికినట్టు ఎతకండి. హల్లెలూయా. బంగారము మీద ఏదైనా పోయి వజ్రం ఏదైనా పడిపోయిందా మీరు ఎతుకుతారు చూడండి, అలా వెతకండి. ఎక్కడ ఎతకాలి? బైబిల్లో, వాక్యంలో ఎతకాలి. అక్కడ దేవుడు దొరుకుతాడు మనకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎక్కడ దొరుకుతాడు? వాక్యమును మనం ఎతికినప్పుడు వాక్యంలో మనకు దొరుకుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అదే సామెతల్లో 8వ అధ్యాయంలో 21వ వచనం చదువుదాం.